తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి హడావిడి సార్ట్ చేయడం కోసం చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఏం హడావిడి, ఏం చర్యలు అని కన్ఫ్యూజ్ కాకండి. మీకు నేను ఇన్డెప్త్ గా టాపిక్ చెప్తా, ఫాలో చేయండి. అన్ఫిల్టర్డ్ మీడియా. సంక్రాంతికి మనందరం ఊర్లకు వెళ్తూ ఉంటాం, కానీ ఎవ్రీ ఇయర్ ట్రాఫిక్ వల్ల ఎంతో సఫర్ అవుతూ ఉంటాం. అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా మన ప్రయాణాలు సాఫీగా సాగాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ మనందరికీ స్మూత్ ట్రావెల్ కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోడ్ సైన్స్ని, రేడియం స్టిక్కర్స్ని నీట్గా కనిపించేలా అరేంజ్ చేస్తున్నారు. రోడ్ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ రిపేర్ కూడా చేయిస్తున్నారు మన ప్రయాణాలు సాఫీగా సాగడానికి. అండ్ అదే టైంలో హైవేస్ మీద పోలీస్ సిబ్బందిని అండ్ పాట్రోలింగ్ టీమ్స్ని కూడా అరేంజ్ చేస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చూసుకోవడానికి, ఏవైనా బండిలు ఆగినా, యాక్సిడెంట్స్ అయినా సరే అక్కడ నుంచి క్లియర్ చేయడానికి క్రెయిన్లని కూడా అరేంజ్ చేస్తున్నాడు. మొత్తానికి మంచి బందోబస్తుగా ఈసారి ప్లాన్ చేస్తున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఏంటంటే ట్రాఫిక్ని స్మూత్గా చేయడానికి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్లే వాహనాలు నార్కెట్పల్లి నుండి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా డైవర్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్లే వెహికల్స్ నార్కెట్పల్లి, అరవపల్లి మీదుగా ఖమ్మం డైవర్షన్ చేస్తున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే వెహికల్స్ కోదాడ, రామపురం మీదుగా హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి, చిట్యాల్ మీదుగా డైవర్షన్ చేయనున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఏర్పడితే చోటుప్పల్, వెలిగొండ, రామన్నపేట్ మీదుగా చిట్యాల వరకు డైవర్ట్ చేయనున్నారు. పెద్దకపత్తి వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కొమాయిగూడెం, రామన్నపేట్, చిట్యాలకు పక్కా ప్రణాళికం విధించనున్నారు. మరియు ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్లే వెహికల్స్ చీరాల, అలంపురం మీదుగా హైదరాబాద్ మళ్లిస్తున్నారు. ఈ ఇయర్ అయినా మనందరం సంక్రాంతిని హ్యాపీగా ట్రాఫిక్ ఫ్రీగా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. మీరు మీ సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేశారో మాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అన్ఫిల్టర్ని ఫాలో చేసి మాకు కూడా పండగ వాతావరణం క్రియేట్ చేయండి. అండ్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.